సార్ ఉదయించిన ఓకే అన్న ఇది మనకు అక్కడ అయ్యేటది అన్నాడు. అక్కడిది కాదు, ఇది మనది మనమే తీసుకున్నాం అలా.
ఆ ఫైర్ ఇంజిన్ వెనకే ఇక్కడ వెహికల్ సంబంధించి అక్కడ తీసుకెళ్ళాలి ఫైర్ ఇంజిన్. సార్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. వారు సాధారణంగా వారికి స్వాగతం పలుకుతూ వేదికలోకి ప్రిన్సిపల్ అలాగే అదనపు ఎస్పీ శ్రీనివాసరావు గారు ఇప్పుడే ముందుకు వచ్చేశారు. వారికి స్వాగతం అలాగే పోలీసు శిక్షణా కేంద్రం అధికారులు ఉద్యోగులు కూడా వారికి నమస్కారం శ్రీనివాసరావు గారు 1989లో ఎస్ఐగా శాఖలో చేరి అంకితపూర్వకమైన సేవల ద్వారా శాఖను అంచెలంచెలుగా ఎదుగుతూ ఆదిలాబాద్ జిల్లాకు 2020 ఆగస్టు 3వ తేదీన రావడం జరిగింది. అదే రోజు జిల్లా పోలీసు శ్రీ సిపిఎస్ వారియర్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి దీక్షా పరేడ్ కార్యక్రమ గౌరవ అతిథి జిల్లా ఎస్పీ సిపిఎస్ వారియర్ ఐపీఎస్ గారు ఇప్పుడు మన దగ్గరకు వచ్చారు. వారికి ప్రిన్సిపల్ గారు స్వాగతం పలికి వేదిక వైపు తీసుకొస్తున్నారు. महोदया, दीक्षांत परेड आपके निरीक्षण के लिए हाजिर है। గారు అలంకృత చకటంలో పరేడ్ సమీక్షకు బయలుదేరారు. కఠోర శిక్షణతో పాటు స్థిరమైన మంచి ప్రవర్తనతో అసాధారణమైన ప్రదర్శనను ఇస్తున్నారు. ఈనాటి
పరేడ్కు కమాండర్గా జంగిలి రమేష్ సారథ్యం వహిస్తున్నారు. మొదటి కాంటింజెంట్ కమాండర్గా గోడ పరమేశ్వర్ ఉన్నారు. వీరు నల్గొండ వాసి. అసిస్టెంట్ కమాండర్గా ఎస్ రాకేష్ వ్యవహరిస్తున్నారు. రెండవ కాంటింజెంట్ కమాండర్గా ఈ జంగిలి రంగనాథ్ ఈ కాంటింజెంట్ అసిస్టెంట్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. పాల్గొన రాజ్ కుమార్ వరంగల్ ఉన్నది. ఐదవ కాంటింజెంట్ కమాండర్గా డాక్టర్ శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా ప్రజలను వాసి ఉండగా అసిస్టెంట్ కమాండర్గా జి రమేష్ వ్యవహరిస్తున్నారు. ఆరవ చివరి కాంటింజెంట్కు రహమీగా సెక్షన్ కొనసాగిస్తున్నారు. ఆరవ చివరి కాంటింజెంట్ మహబూబాబాద్ జిల్లా కమాండర్గా ఉన్నారు. ముఖ్య అతిథి గారు పరేడ్ ఇన్స్పెక్షన్. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి కలెక్టర్ గారు పరేడ్ ఇన్స్పెక్షన్ను ముగించుకొని వేదికపైకి వచ్చారు. మరికొద్ది సేపట్లో మనం ఒక అద్భుతమైన దృశ్యాన్ని शपथ ग्रहण करने की आज्ञा प्रदान करें। పరేడ్ కమాండర్ జంగిల్ రమేష్ గారు ముఖ్య అతిథి గారి దగ్గర ప్రతిజ్ఞకై అనుమతి కోరడం జరిగింది. ఆయన అనుమతి తీసుకొని తిరిగి తన స్థానానికి వెళ్తున్నారు. పరేడ్ కమాండర్ జంగిలి రమేష్. ఈ దీక్షాంత్ పరేడ్లో మొత్తం 166 మంది శిక్షణార్థులు పాల్గొంటున్నారు.
గుండెను గుడిగా చేసి అందులో ప్రతిష్ఠించుకున్న దైవమే మన భారత జాతీయ పతాకం. త్యాగానికి, శాంతికి, సహనానికి, ప్రేమకు పతాకం. ఒకవైపు సమయ పాలనతో, నిబద్ధతతో ఉన్నతాధికారులు చెప్పిన దానికి పూజ తప్పకుండా. నేను భారతదేశానికి వ్యవహరిస్తానని నిష్పక్షపాతంగా, నిర్భయంగా, రాగద్వేషాలకు అతీత. ఈ దీక్షా పరేడ్ వేదికను వదిలి వెళ్తోంది. యూనిఫామ్లో ఉన్న వారు సల్యూట్ చేయాలి. భిన్న మతాలు, కులాలు, జాతులు అయిన మన భారతదేశ ఐక్యమత్యాన్ని ఎవరూ శంకించలేరు. సుదీర్ఘ విస్తీర్ణం కలిగిన అన్ని ప్రాంతాలను ఏకం చేసేవి, రాష్ట్రాల మధ్య అడ్డుగోడలను పెంచేసేవి, గతాన్ని వర్ధమానంతో కలిగి అనుమతి కోసం పరేడ్ కమాండర్ జంగిలి రమేష్ గారు వేదిక వైపు వస్తున్నారు. అక్కడ పనిచేయడానికి అనుభవించుకోవాల్సిన గుణాలను మాట్లాడడం, అదేవిధంగా ఆత్మీయంగా పనిచేయడం, సౌహృదయతతో స్పందించడం వంటి లక్షణాలను ఇక్కడ శిక్షణా కేంద్రంలో అధికారులు తమ గుండెలోని ఆనందాన్ని దయచేసి అందరూ చప్పట్ల ద్వారా వారిని అభినందించాల్సిందిగా కోరుతున్నాం. అదిగో మన పరేడ్ కమాండర్ జంగిలి రమేష్, జగిత్యాల జిల్లా తాటిపల్లి గ్రామస్తులు. వారు ఇంకా అనిపిస్తున్నారు. వారి బృందం ఫస్ట్ కాంటింజెంట్ కమాండర్ గా గోడ పరమేశ్వర్ గారు ఉన్నారు. వీరు నల్గొండ వాసి. అసిస్టెంట్ కమాండర్ గా ఎస్ రాకేష్ వ్యవహరిస్తున్నారు ఈ కాంటింజెంట్ కు. సెకండ్ కాంటింజెంట్ కమాండర్ గా బి జగదీష్ హైదరాబాద్ వాస్తవ్యులు వ్యవహరిస్తుండగా అసిస్టెంట్ కమాండర్ గా డి సంజయ్ ఉన్నారు. థర్డ్ కాంటింజెంట్ కమాండర్ గా, ఫోర్త్ కాంటింజెంట్ కమాండర్ గా పాతియా రాజ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. వీరు వరంగల్ జిల్లా వాస్తవ్యులు. ఈ రంగనాథ్ ఈ కాంటింజెంట్ కు అసిస్టెంట్ కమాండర్ గా ఉన్నారు. ఫిఫ్త్ కాంటింజెంట్ కమాండర్ గా బి శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ వాసి ఉండగా అసిస్టెంట్ కమాండర్ గా బి రమేష్ వ్యవహరిస్తున్నారు. సిక్స్త్ మరియు చివరి కాంటింజెంట్ కు మహబూబాబాద్ నివాసి ముఖ్య భరత్ కుమార్ కమాండర్ గా ఉన్నారు. అసిస్టెంట్ కమాండర్ గా కె కుమార్ నాయక్ వ్యవహరిస్తున్నారు. పగలు లేదు, రాత్రి లేదు, పండగ లేదు. శిక్షణ ఇచ్చిన అధికారుల సమక్షంలో వివిధ విభాగాలలో నైపుణ్యం పునికి పుచ్చుకొని తమ ప్రతిభకు పదును పెట్టి బాధ్యతల బరువును నెత్తినెత్తుకోవడానికి సిద్ధమై మన ముందుకు కదిలి వస్తున్న శిక్షణార్థులు, అదిగో వారందరినీ అభినందపూర్వకంగా, ఆశీర్వపూర్వకంగా మీ చప్పట్ల ద్వారా తెలియజేయాలని కోరుతున్నాం.
విశ్వం. ఈ 9 నెలల శిక్షణ కాలంలో వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన శిక్షణార్థులకు బహుమతి ప్రదానోత్సవం. ముందుగా పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా బెస్ట్ ఇండోర్ ఎం సైదయ్య గారిని ముందుకొచ్చి అతిథుల చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎం సైదయ్య పుత్రుడు ఎంటెక్ విద్యను పూర్తి చేశారు. శిక్షణ కాలంలో చక్కటి ప్రదను కనబరిచారు. 800 మార్కులకు గాను 667.5 మార్కులు సాధించారు. ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసించారు. 600 మార్కులకు గాను 526 మార్కులను సొంతం చేసుకున్నారు. పి రాజ్ కుమార్. బెస్ట్ ఫైరర్ కిషన్ సింగ్, లల్లు సింగ్, నందరాణి దంపతుల సంతానం. వీరి స్వస్థలం హైదరాబాద్ జిల్లా. కిషన్ కైవసం చేసుకున్నారు. ఆల్రౌండర్ జె అనిల్, డిగ్రీ డిఎడ్ పూర్తి చేసిన అనిల్ అంజమ్మ మల్లయ్య దంపతుల పుత్రుడు. వీరిది పెద్దపల్లి జిల్లా. సాధించి అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. తర్వాత మరో ఆల్రౌండర్ డి శ్రీకాంత్. వరంగల్ జిల్లా వాసి అయిన శ్రీకాంత్ పూర్తి చేశారు. మొత్తం 1400 మార్కులకు గాను 1141 మార్కులను సాధించి అద్భుతమైన ప్రతిభను కనబరిచారు డి శ్రీకాంత్. తర్వాత పరేడ్ కమాండర్ జంగిలి రమేష్ దంపతుల పుత్రుడైన రమేష్ బీకామ్ ఎల్ఎల్బి విద్యను పూర్తి చేశారు. ఈనాటి కవాత్కు పరేడ్ కమాండర్గా సారథ్యం వహిస్తున్నారు జంగిలి రమేష్. ఈ సందర్భంగా విజేతలకు వారి తల్లిదండ్రులకు అభినందనలు. దయచేసి చప్పట్లు. विजेता सावधान, विजेता सजा, विजेता सरळ, विजेता पिच्छे बुड, विजेता मध्य से छत. పురస్కార విజేతలు తిరిగి వారి వారి యథాస్థానాలకు తిరిగి వెళ్తున్నారు. మరికొద్ది సేపట్లో మన జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ మరియు అదనపు ఎస్పీ శ్రీనివాసరావు గారి స్వాగత ఉపన్యాసం ఉంటుంది. Good morning everybody. Good morning and a very warm welcome to the Honorable Chief Guest visiting for today's Dikshan Parade, Srimati Sita Patnaik IAS, District Collector and Magistrate, Adilabad, and the respected officers, staffs, supporting staff and trainers. Firstly, a very hearty congratulations to all the trainees who have completed the rigorous training of 9 months and got ready to indulge in the police family to serve the public and focusing on speciality, versatility of the police department comparatively to other departments, because we are an emergency service and we have to work 24/7. And I welcome you all with positive spirit to join hands with us, serve the police department and serve the public. I would like to thank all the staffs, indoors and outdoors, guest faculties, sweepers, scavengers and home guards, and the pillars who stood strong and led the training till the end of the day. Not every person who works, who holds a job, has privilege to serve the public, whereas like most of the departments, police department has the opportunity to to offer services to public irrespective of time. If a person comes across any trouble, then the first thought of helping hand for him would be dial 100, that is police department. And irrespective of caste, creed, religion, region, we have to serve public, and it's our duty and we take pride in the same. Terrorism, extremism, Naxalism, cyber crimes, etc. Those things which affect public peace and tranquility and affect the safety and security sense feeling of the public. We are the forefront warriors and we have the responsibility to clean sweep such troublemongers from the society. Police constables are the foundation which holds the entire department united, strong and still. And most important, this is the only reason to introduce friendly ACR, being guided by DGP of Telangana State. This concept is basically to indulge in the regular lifestyle of the public and understand the troubles that they face in the daily routine. And after the state is formed, we have to be the refuge, we have to be the responders for any trouble which the public faces in the public.
I wish and believe that the discipline, punctuality and time management that have become part of you in this 10 months training and for the future also will help you become better and better officers, and you can serve the department with pride and keep Telangana police flag high always, as always. Undoubtedly, there are needs of fresh and out of the box thinking, because most of the cadets who have come here are highly educated, and our department is also going to face a transition in the society by being the police force of the youngest state in the country. So we shoulder huge responsibilities, and the government, the public of Telangana bestowed lot of responsibilities or expectations from Telangana Police Department, and you form the foundation of the department, and as such we should never let down anybody who comes to us for any help, small or big. So I wish all the very best, and I'm happy that the training got over successfully without a single case of this COVID virus in the DTC. Not a single case has been reported from the DTC. That was the most important challenge, because your training will get affected, your health will get affected, and that smooth functioning of the DTC will get affected, and everybody took it as a challenge. And in this pandemic time also, you had taken utmost security and completed this training without any issues and troubles. I wish you all the very best, and I hope to see you soon back in uniform after this 1 week break which you will be getting mostly. I wish you all the very best, and I thank District Collector for making the visit and agreeing to come as chief guest today. Though she has a VC at 9 o'clock, she is still here for us. So I thank ma'am also for accepting our invitation and coming here. Thank you. Jai Hind. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. శ్రీ విష్ణు ఎస్ వారియర్ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదిలాబాద్. శ్రీ ఎస్ శ్రీనివాసరావు గారికి, ప్రిన్సిపల్ డిపిటిసి అడిషనల్ ఎస్పీ గారు. టు ఆల్ పోలీస్ ఆఫీసర్స్, ట్రైనీ సివిల్ కానిస్టేబుల్స్, పోలీస్ స్టాఫ్, మీడియా పర్సన్స్ హు ఆర్ ప్రెజెంట్ హియర్ అండ్ టు ఆల్ ప్రెజెంట్ హియర్, అందరికీ నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీ అందరూ ట్రైనీస్కి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ఫర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ 9 months of training and for securing a great job in the police department. So to you all, a huge congratulations first and foremost. I hope that you civil constables will be able to dedicate yourselves in the service of public, government and the whole country and state, and you will get good recognition in your service also. The primary duty of the police service, as just detailed by SP Garu, is to safeguard law and order, and I hope that you will be able to fully dedicate yourselves in this service and in maintenance of peace. Additionally, I would like to add, it is a matter of great pride for Adilabad district that 166 trainees from Hyderabad City Police have received training in this Adilabad training center. And additionally, I am also informed, and in this difficult year with the COVID pandemic in the whole world, this center has been able to complete its training successfully without a single case of COVID, and there has been no disruption in training. So I am glad. I congratulate all staff, especially Principal Sri Srinivas Rao Garu, for taking all precautions, for maintaining the health and making sure that the service has been completed, the training has been completed without any disruption. I am informed that this training center was established in 2004 and it has trained a large number of civil and AR constables. There have been basic service and computer trainings also imparted at this center. The various orientation workshops and traffic awareness programs have also been successfully conducted. So our country, our great state and our full society needs young and enthusiastic people like you. I wish you a very, very successful service, full of public service and full of determination and full of the spirit to serve. With that, I wish you all the best. Jai Hind. Thank you. ముందుగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ గారు జ్ఞాపికను బహూకరిస్తున్నారు. అట్లాగే జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ గారికి
శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు గారిని జ్ఞాపికను అందజేయాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ గారు జ్ఞాపికను బహూకరిస్తున్నారు. అట్లాగే జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ గారికి శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు గారిని జ్ఞాపికను అందజేయాల్సిందిగా కోరుతున్నాం. श्रीमान दीक्षांत परेड निष्क्रमण करने की आज्ञा प्रदान करें. ఇప్పుడు 9 నెలల పాటు ఇప్పుడు దయచేసి దగ్గర సిద్ధంగా ఉండాలి. తర్వాత అదనపు ఎస్పీ వినోద్ కుమార్ గారికి జ్ఞాపికను అందజేయాల్సిందిగా ఎస్పీ గారి చేతుల మీదుగా జ్ఞాపిక బహుకరణ. తర్వాత జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం సిబ్బంది సిద్ధంగా రెడీగా ఉండాలి, వారికి కూడా పురస్కారం ఉంటుంది. ముందుగా పి గంగాధర్ గారు, తర్వాత పిఓపి గ్రౌండ్ ఇన్ఛార్జ్ ఆర్ఐ ఓ సుధాకర్ రావు గారు, తర్వాత అసిస్టెంట్ లా ఇన్స్ట్రక్టర్ ఎస్ఐ శ్రీమతి డి పద్మ గారు, అసిస్టెంట్ లా ఇన్స్ట్రక్టర్ ఎస్ఐ ఎం ఊషన్న గారు, శ్రీమతి డి పద్మ గారు ఎస్ఐ అసిస్టెంట్ లా ఇన్స్ట్రక్టర్, తర్వాత టి రమేష్ గారు ఆర్ఎస్ఐ అవుట్డోర్ ఇన్ఛార్జ్, టి రమేష్ గారు ఆర్ఎస్ఐ అవుట్డోర్ ఇన్ఛార్జ్, తర్వాత జె చంద్రశేఖర్ రావు గారు ఆర్ఎస్ఐ అసిస్టెంట్ సిడిఐ, జె చంద్రశేఖర్ రావు గారు ఆర్ఎస్ఐ అసిస్టెంట్ సిడిఐ, తర్వాత జి మారుతి, తర్వాత ఇండోర్ గెస్ట్ ఫ్యాకల్టీ రిటైర్డ్ ఎస్ఐ శ్రీ ఏ మల్లేష్ గారు, ఇండోర్ గెస్ట్ ఫ్యాకల్టీ రిటైర్డ్ ఎస్ఐ శ్రీ ఏ మల్లేష్ గారు, తర్వాత అవుట్డోర్ ఏఆర్ఎస్ఐ ఎస్ వెంకటి గారు, తర్వాత అవుట్డోర్ ఏఆర్ఎస్ఐ పి వెంకటేశ్వర్లు, తర్వాత డ్యూటీ ఆఫీసర్ ఏఆర్ఎస్ఐ జె గౌరయ్య గారు, తర్వాత ఫస్ట్ స్క్వాడ్ ఏడిఐ ఏఆర్హెచ్సి మహమూద్ ఖాన్, తర్వాత విలాసరావు హెడ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ థర్డ్ స్క్వాడ్ ఏడిఐ, తర్వాత జె గోవిందరావు ఫోర్త్ స్క్వాడ్ ఏడిఐ హెడ్ కానిస్టేబుల్, ఆర్ అర్జున్ హెడ్ కానిస్టేబుల్ ఫిఫ్త్ స్క్వాడ్ ఏడిఐ, ఎస్ గౌతమ్ హెడ్ కానిస్టేబుల్ సిక్స్త్ స్క్వాడ్ ఏడిఐ, ఫక్రుద్దీన్ హెడ్ కానిస్టేబుల్ సెవెంత్ స్క్వాడ్ ఏడిఐ, జె విష్ణుకాంత్ ఏఆర్ఎస్ హెడ్ కానిస్టేబుల్ ఫస్ట్ స్క్వాడ్ ఏడిఐ, ప్రభు బిగ్లర్
K. Mukesh, Head Constable, Instructor and K. Mukesh, Head Constable, Krav Maga Instructor. తర్వాత G. Vilas, Head Constable, Duty Officer. G. Vilas, Head Constable, Duty Officer. K. Sonia Rao, Library in charge. K. Sonia Rao, Library in charge. Krishna Ji, Head Constable, Bell of Arm in charge. M. Ashanna, Head Constable, Office Staff. R. Bharat, PC, Store in charge. Y. Madan, PC, Supporting Staff. S. Ashanna, Office Indoor Staff, PC. S. Vital, PC, Principal Writer. L. Dinesh, PC, Second Squad, Assistant ADI. B. Bhumanna, PC, Third Squad, Assistant ADI. J. Balaji, PC, Fourth Squad, Assistant ADI. S. Rajeshwar Reddy, PC, Fifth Squad, Assistant ADI. Abidullah Hussain, PC, Sixth Squad, Assistant ADI. Munde Venkat, PC, 7th Squad, Assistant ADI. Madhav, PC, Water Plant in charge. G. Ashanna, PC, Office Staff. R. Devidas, PC. R. Devidas, PC. M. Suresh, HG. M. Suresh, HG. P. Ramesh, HG. B. Mahendra, Home Guard. Talib, Home Guard. Zakir, Home Guard. K. Savitri Bai, Women Home Guard. K. Savitri Bai, Women Home Guard. A. Sharada, Women Home Guard. M. Kavita, S. Savitri, Munir. అయిన తర్వాత ఫటాఫట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోండి అక్క. రిమైండ్ వచ్చాను రిమైండ్ వచ్చాను. అట్లా ఫ్రంట్కి వెళ్ళిపోండి. వెళ్ళండి కంగ్రాట్స్. ఏం పేరు మీకు? నీ పేరమ్మా? శారదా మీరు ఇక్కడ ఉన్నారు కావ్య నీ పేరమ్మా? అనుమతి కోసం తీసుకున్నారు. వెళ్ళండి సావిత్రి కవిత కండి. సావిత్రి అమ్మ కంగ్రాట్స్.
దీక్షాంత్ పరేడ్ నిష్క్రమణ కోసం అతిథి అనుమతి తీసుకొని పరేడ్ కమాండర్ 166 మంది శిక్షణార్థులు. గట్టిగా చప్పట్లు వారి కోసం. పోలీసు వాయిద్య బృందం ఆలపిస్తున్న డ్రమ్ బీట్కు అనుగుణంగా సముద్రంలోని అలలు తీరం చేరేయడానికి వస్తున్నట్టుగా ముందుకు తరలి వస్తున్నారు. ప్రధాన వేదికకు 2 వైపుల నుండి నిష్క్రమించి అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి దీక్షాంత్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి వేదికకు నిలుదానాన్ని తీసుకురావడమే కాకుండా తమ స్ఫూర్తిదాయక సందేశంతో శిక్షణార్థులకు మార్గనిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి సీతా పట్నాయక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచ్చేసి తమ అమూల్యమైన సందేశంతో శిక్షణార్థులకు కర్తవ్య బోధ చేసి మనుషులను జిల్లా ఎస్పీ శ్రీ విశ్వేష్ వారియర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ మరియు అదనపు ఎస్పీ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. ఈ దీక్షాంత్ పరేడ్ చేసేందుకు రావడమే కాకుండా శిక్షణార్థులకు అభినందన పూర్వక ఆశీస్సులను అందజేసిన వివిధ శాఖాధిపతులు, అధికారులు, ఉద్యోగులు ఇటు విశిష్టమైన కార్యక్రమానికి విశేష ప్రాచుర్యం కల్పించేందుకు వచ్చిన వారికి ధన్యవాదాలు. ఇంకా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పాల్గొన్న శిక్షణ కళాశాల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చివరగా 9 నెలల కఠోరమైన శిక్షణతో పాటు ఈ దీక్షాంత్ పరేడ్ను ముగించుకొని ఉద్యోగ బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్న శిక్షణార్థులకు అభినందనలు. ఇంతటితో మన ఈనాటి దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై భారత్. ఆత్మీయత వెల్లివిరిచినటువంటి ఆత్మ బంధువులు అతిథుల సమక్షంలో విజయవంతంగా జరుగుతున్న పాసింగ్ అవుట్ పరేడ్ను ముగించే ఈ చివరి అంకంలో ప్రజాసేవలో తొలి అడుగు వేస్తూ ముందుకు వస్తున్నారు 166 మంది శిక్షణార్థులు. ఈ ప్రధాన వేదికకు ఇరువైపుల నుండి నిష్క్రమిస్తున్నారు. ఒక ఆనందదాయకమైన సమయం ఇది, ఒక ఆనందదాయకమైన సంబరం ఇది. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం అని ఓ కవి చెప్పినట్లు విధి నిర్వహణలో ఎప్పుడూ వెనుకడుగు వేయకూడదు. ఆశయం వీడనటువంటి ఒక లక్ష్యంతో స్థిరచిత్తంతో ముందుకు సాగాలి. సముద్రం ఎంత గొప్పదైనా ఈదుతున్న చేపతులకు చిన్నదే, నింగి ఎంత పెద్దదైనా రివ్వుమని ఎగిరే గుబపిల్ల రెక్క ముందు తక్కువే. ఒక లక్ష్యంతో, స్థిర చిత్తంతో, ధీరత్వంతో రత్నాల లాంటి మాణిక్యాల లాంటి పోలీసులు బయటకు వస్తున్న సందర్భం ఇది. నొప్పి లేని నిమిషం ఏది, జన్మమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నిట చూసి నింపుకోలే నిమిషమైన నీరు కాదు, బ్రతకంటే కృష్ణ భర్తన. వీరందరికీ తెలుసు రేపటి నుండి వీరి బాట తప్పని బాట కాదని. వీరందరికీ తెలుసు ఎన్నో కష్టాలు నష్టాలు ఉంటాయని. సామర్థ్యంతో వాటిని ఎదుర్కోవాలని కూడా వారికి తెలుసు. నిరాశపడే విధంగా, పలువురు కుళ్ళుకునే విధంగా ధీరత్వంతో వీరు పోలీసు యంత్రాంగానికి ఒక సమున్నత శక్తిని ఇవ్వనున్నారనే సత్యాన్ని మర్చిపోలేదు. సమాజ సేవే పరమావధిగా నీతి, నిజాయితీ, నిస్వార్థంతో పనిచేయడానికి, వారి జిల్లాలకు వెళ్ళడానికి ఉత్సాహంతో ముందుకు వస్తున్న శిక్షణార్థులకు విధి నిర్వహణలో అన్ని విజయాలే కలగాలని, వీరు అంచెలంచెలుగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు.